ఒక గుంపు లేయా సంతానం, లేయా పిల్లలు చనిపోయినా, దాసి పిల్లలు చనిపోయినా, రాహేలు పిల్లల్ని పారిపోమని కుయుక్తితోనే 2 గుంపులు పంపిన యోబేకు రేవు దగ్గర ఉన్న యాకోబు దగ్గరికి దిగొచ్చి తోడకూటి మీద కొట్టి ఆశీర్వాదం ఇమ్మనే పట్టుదల వదలనందువల్ల ఒక్క రాత్రిలో ప్రభు తెల్లాడిపోతుంది అన్నాడు. తెల్లారిన వదలనన్నాడు. అలాంటి పట్టలేవా? ఒక్క రాత్రి కూడా. ఎన్ని రాత్రులు వెళ్ళిపోయినా యాకోబు గుర్తు రాలేదా? నీ భక్తి జీవితంలో ప్రార్థన యందు పట్టుదల గలవారై ఉండమంటే యేసే చెప్పాడు, విసుకక ప్రార్థన చేయమని. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. ఆనాడు చేరి మోషేని పంపి సీనాయి పర్వతం మీద వాళ్ళకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. మొదటి రాతి పలకలో వాళ్ళు పోత దూడం చేసుకుని బంగారంతో ఊరేగుతున్నారన్న కోపంతో మోషే కొండ మీద నుంచి కింద పడేసి పలకల బద్దలు కొట్టాడు. కానీ మరలా అలాంటి పలకలు తెచ్చుకోమన్నాడు. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చిందట.